హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. ఇవాళ ఇంకొద్దిగా స్పెషల్ ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాను అనుకుంటా, ఎందుకంటే దానికి ఇంకొక స్పెషల్ రీజన్ ఉంది. ఐ విల్ లెట్ యూ నో. అండ్ మీరు చూస్తున్నారు మన వాయిస్, మీతో ఉన్నాడు మీ ఆర్జే వంశీ విత్ యువర్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ మన సెలబ్రిటీ. ఈ వారం మనకు ఒక అద్భుతమైన సెలబ్రిటీ అండి. అంటే మీరు ఇండస్ట్రీ గురించి కానీ లేకపోతే పర్సనల్గా కానీ చాలా 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 విషయాలు తెలుసుకోబోతున్నారు. అంటే కొంతమంది మంచి ప్రజెంటేషన్ ఉంటుంది, ఆ వరుసలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాను అనుకునే వ్యక్తి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి. సో లెట్స్ వెల్కమ్ విత్ ఎ గ్రేట్ అప్లాజ్. సూపర్ హిట్ గా ఇవాళ మన సెలబ్రిటీని స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరో కాదు, మన డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ గారు. సార్ నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. యా, as I said before, it's a $1 million question. ఎలా ఉన్నారు అనేది కరోనా టైమ్స్ కదా. యా ఎస్ ఎస్ ఎస్. అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ సార్. అండ్ ఇవాళ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మై ప్లెజర్. యా యా సార్, ఫస్ట్లీ పాలంచలో విజయానంద మాదిరాజు గారు అండ్ శేషకళ మాదిరాజు గారికి జన్మించిన రాజశేఖర్ మాదిరాజు గారు, మీకు ఇండస్ట్రీ మీద ఆసక్తి ఎలా వచ్చింది, ఏంటి అసలు? అంటే యా, సినిమాకి గోడ దూకి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళినప్పుడు నాన్నగారు కొట్టినప్పటి నుంచి వచ్చింది. ఓకే, అలాంటి ఓ యా, ఖైదీ మేము అట్లానే సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాము, డబ్బులు అడుక్కొని చూసాం సినిమా, తప్పులు తక్కువ అవుతాయి కొత్తగూడెంలో. సో ఇట్స్ అంటే ఐ డోంట్ నో, అందరూ చెప్పేదే ఇది. ఐ వాజ్ చదువులో ఐ వాజ్ ఓకే ఇన్ దీనిలో ఎడ్యుకేషన్లో, అకాడమిక్స్లో. సో ఐ వోంట్ సే నేను ఫస్ట్ నుంచి నేను సినిమా డైరెక్టర్ అని అయిపోదామని టార్గెట్ పెట్టుకొని చేశాను అయితే అన్నాను, కానీ సినిమా ఈజ్ ఆల్వేస్ అ ప్యాషన్, మామూలు ప్యాషన్ కాదు అది. బహుశా మన మొత్తం 9 కోట్ల తెలుగు ప్రజలందరికీ ప్యాషనే. ఛాన్స్ అందరూ యాక్టింగ్ డైరెక్షన్ ఏదో ఒకటి చేసేస్తారు. సో ఐ థింక్ ఎట్ ది అవుట్ సెట్ ది క్వశ్చన్ విల్ హ్యావ్ టు బి ఫ్రేమ్ డిఫరెంట్లీ. మేబీ యూఆర్ రైట్, మీకు ఎలా కలిగింది అనేది స్పెషల్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. Yeah, it's there. It just came out some 20 years ago when I joined Dasar Garu. ఫైన్. అంటే మీ ప్రీవియస్ గా చెప్పడం కానీ తెలుసుకోవడం కానీ మేము విన్నది ఏంటంటే మాదిరాజు గారు సింగర్ అవుదాం అనుకున్నారు అని. అవుదాం అనుకోవటం కాదు, ఇన్ఫాక్ట్ అది కూడా ఎక్స్ప్లోర్ చేశారు. ఒక 3-4 years పాటు ఐ వాజ్ దేర్ ఆన్ స్టేజ్ అనమాట. స్టేజ్ అంటే స్ట్రీట్ సైడ్ ఆర్కెస్ట్రాలో నేను పనిచేశాను ఆల్మోస్ట్ 4 years పాటు. ఒక 300-400 ప్రోగ్రామ్స్. అంటే వినాయక చవితి టైం వస్తే దాదాపు 2-3 ప్రోగ్రామ్స్ ఒక్కొక్క రోజు, ఇక్కడ పాడి అక్కడికి పోయి అక్కడ పాడి మళ్ళీ ఇక్కడ ఈ పాట అడుగుతున్నారండి ఇక్కడికి వచ్చి ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ టైంలో ఫుల్ బిజీ స్కెడ్యూల్, మామూలు బిజీ కాదు అది. సో వాన పడుతున్నా సరే పాడిచ్చేసేవాళ్ళు. సో ఇట్స్ అంటే ఐ వాజ్ నెవర్ ఏ క్లాసికల్ ట్రైన్డ్ సింగర్. సో if it comes to recording my voice, my voice was never that. ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వగలిగే అంత పొటెన్షియల్ నాలో లేదు. అప్పట్లో కొద్దిగా ఉందని అనుకునేవాడినేమో, బట్ తర్వాత ఆలోచిస్తే ఐ వాజ్ నెవర్ దట్ సింగర్. ఐ వాజ్ ఎట్ ద మోస్ట్ ఎ గుడ్ ఇమిటేటర్. నేను బాలుని, కిషోర్ని, రఫీని అందరినీ ఇమిటేట్ చేసేవాడిని అంతే. దట్స్ హౌ మై సింగింగ్ కేమ్. ఓకే. That's what I did. I mean, I do NTR, ANR also. అట్లానే వాళ్ళని చేసినట్టే వీళ్ళకి కూడా చేస్తాను అంతే. సో ఓవర్ ది ఇయర్స్ నాకు అర్థమైంది అది. ఇప్పుడు ఏమన్నా మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అటువంటి? లేదండి, ఇప్పుడు గొంతు టోటల్ గా ఫ్లాట్ అంటే ఫ్లాట్ అయిపోయింది. సో డోంట్ ఎంబ్రాస్ యువర్ సెల్ఫ్. నో అందుకే జస్ట్ ప్రెషరైజ్ చేయకూడదు. సార్ ఫైన్, వన్స్ ఇండస్ట్రీకి మీరు ఎంటర్ అవుదాం అనుకున్నారు, ఎంటర్ అయ్యారు. అండ్ మీరు బాగా అభిమానించే వ్యక్తులు, మీకు దారి చూపించిన వ్యక్తులు మన కేఎస్ రామారావు గారు, దాసరి గారు. మరి వీరితో మీ పరిచయం ఎట్లా, ఇంటరాక్షన్ ఎట్లా మన వాయిస్ ప్రేక్షకుల కోసం? అభినందన కల్చరల్ ఆర్గనైజేషన్ లో అంటే మా అత్తయ్య గారు అది. సో షీ యూస్ టు డూ సమ్ షోస్ అనమాట. ఆ దీనిలో అలా నాకు కేఎస్ రామారావు గారితో పరిచయం అయింది. ఆయనకి కొన్ని అప్పుడే జెమినీ అండ్ ఈటీవీ అప్పుడు వస్తున్న టైం అది. సో ఈ ఆస్ మీ టు సెండ్ సమ్ ఐడియాస్ అన్నమాట. ఏమన్నా కొత్తగా ఐడియాస్ ఉంటే పంపించమంటే గేమ్ షోస్కి, తర్వాత వీటికి స్కిట్స్కి వాటికి ఇచ్చాను ఐడియాస్. అవి చేసాము, అవి ప్రజెంట్ చేసాము. కొన్ని టెలికాస్ట్ చేశారు, కొన్ని చేయలేదు.
బట్ ఆ టైంలో నేను ఐ వాంటెడ్ టు జాయిన్ ఎఫ్టిఐ ఫర్ డైరెక్షన్ కోసము నేను జాయిన్ అవుదామని అనుకున్నా. ఆ టైంలో నన్ను అడిగాను, ఏంటి వాట్ ఈస్ ద రైట్ వే టు గో ఇన్ టు ఇండస్ట్రీ అంటే, దానికంటే కూడా ఎఫ్టిఐలో జాయిన్ అవటం కంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతా బెటర్గా అన్నారు. సో అసిస్టెంట్ డైరెక్టర్గా నేను 3 డైరెక్టర్స్ దగ్గర నేను పెట్టగలను నిన్ను, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళ ముగ్గురులో నీ ఇష్టము, వీళ్ళ ముగ్గురులో నేను ముగ్గురి దగ్గర నాకు మంచి యాక్సెస్ ఉంది, నేను పెట్టగలను. ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్, మేబీ ఐ హ్యాడ్ దట్ యూనో ఒక గొప్ప భావం ఆల్రెడీ నాకు దాసరి గారు అంటే ఉందనుకుంటాను. బహుశా దాసరి గారా రామ్ గోపాల్ వర్మ అని నేను ఐ వాజ్ అ లిటిల్ కన్ఫ్యూజ్. బట్ ఆఫ్టర్ ఎ వైల్ ఆయన కూడా అన్నారు, దాసరి గారి దగ్గర చేయటం బెటర్ బికాజ్ యూ విల్ నో వాట్ ఈస్ స్క్రిప్ట్ అంటే ఏంటనేది మీకు బాగా తెలుస్తుంది, మీరు యుల్ బి అంటే మీకు రైటింగ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఆయన దగ్గర స్క్రిప్ట్ గురించి బాగా నేర్చుకుంటారు మీరు. ఈజ్ ఆల్సో వండర్ఫుల్ మేకర్. సో ఆ విధంగా దాసరి గారి దగ్గర జాయిన్ అయ్యాను. అంటే ఇది మీకు ఒక విధంగా రెడ్ కార్పెట్ అని చెప్పాలి. జనరల్ గా ఇండస్ట్రీకి వచ్చి వెతుక్కొని ఎవరో ఒకరి దగ్గర జాయిన్ అయ్యి రికమెండేషన్స్ తీసుకొని లేకుండా రెడ్ కార్పెట్ చాలా ఈజీగా చాలా ఈజీగా దొరికింది నాకు. బట్ ఒకసారి వెళ్ళిన తర్వాత కన్విన్స్ చేయగలగటం అనేది అంత ఈజీ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నేను వీళ్ళు దాసరి గారి చుట్టూతా వీళ్ళ డైరెక్షన్ టీం అంతా కూర్చొని ఆయన చెప్తోంది వింటున్నారు. ఆయన ఇలా చేద్దాము ఇది అని చెప్తూ ఉంటే నేను దగ్గరికి వెళ్ళి నేను కూడా ఐ వాంటెడ్ టు హియర్ వాట్ ఈజ్ సెయింగ్. మా కో డైరెక్టర్ గారు వెంటనే అసోసియేట్ ఐ డోంట్ రిమెంబర్, ఆయన ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశాడు, నన్ను పక్కన నెట్టేశాడు. గురుగారి దగ్గర నో హీ డజంట్ లైక్ ఇట్. నేను ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఐ మీన్ ఐఎమ్ హిస్ అసిస్టెంట్ డైరెక్టర్, దో ఐఎమ్ అన్ అప్రెంటిస్, ఐఎమ్ ద ఫస్ట్ వన్, ఐఎమ్ ద ఫస్ట్ డే ఫర్ మీ, ఎందుకంత ఇది అని. సో నేనేం చేశాను, రెండో రోజు నుంచి నేను ఒక ప్యాడ్ పేపర్స్ తెచ్చుకొని నేను రాసుకుంటూ కూర్చున్నా. ఆయన ఏం చెప్తుంటే ఏం తీస్తుంటే అది. 4వ రోజు ఆయన నా దగ్గరికి పిలిచాడు, దాసరి గారు దగ్గరికి పిలిచి ఏం రాస్తున్నా చూపి అంటే చూపించాను. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయింది, ట్రాలీ వేశారు, ట్రాక్ వేసి దాని మీద ట్రాలీ ఎక్కించారు, సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ మూవ్ అయింది, ఇది రాశాను. బట్ దిస్ ఇస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్, దిస్ ఇస్ అసోసియేట్ జాబ్, సో స్టార్ట్ డూయింగ్ కంటిన్యూటీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని. నెక్స్ట్ డే నుంచి ఆయన రాజశేఖర్ అని పిలవటం మొదలు పెట్టారు 5వ రోజు పేరు పెట్టి పిలవటం. సో తర్వాత నాకు ఎప్పుడు జనరల్గా జనాలు చెప్పింది ఏంటి అంటే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పేరు పెట్టి పిలవటం అనేది ఆయన 2వ ఏడో 3వ ఏడో అవుతుంది అని చెప్పనేది అనమాట. సో ఐ వుడ్ సే నేను వెళ్ళటం ఈజీగా వెళ్ళినా ఐ హ్యాడ్ టు బీ సమ్వన్ టు క్యాచ్ హిస్ ఐ. దట్స్ వాట్ ఐ మీన్. అంటే మీ ఇంటరాక్షన్ ఇవి బాగా ఉపయోగపడ్డాయి అనుకుంటా. వెరీ మచ్ నా ఇంటరాక్షన్ అండ్ ద వే ఐ సీ ఇట్, ప్రతిదాన్ని కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అనేది నా జాబ్ ఏంటి అనేది నాకు అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్ల నాకు. సో వాడు ఆ డ్రెస్ వేసుకున్నాడు, ఆ డ్రెస్ నేను నెక్స్ట్ దానిలో మళ్ళీ వాడి కంటిన్యూటీ చూడాలి అంటే ఎలా, అట్లాగే ఒక షార్ట్ మూవ్ అవుతుంది, దాని ఎడిట్ క్లాప్ మీద పెట్టిన నెంబర్ ఏంటి. సో ఇవన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్స్, ఇవన్నీ కూడా ఇవి కామన్ సెన్స్ ఇవన్నీ కూడా. సో ఇవి నాకు అర్థం చేసుకోవడానికి ఐ డోంట్ టేక్ మచ్ టైం. సో దట్స్ వాట్ హీ లైక్డ్ ఇన్ మీ. ఓకే సార్, మరి మీ స్కూలింగ్, కాలేజ్ ఇవన్నీ ఎలా? ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ పాల్వన్సా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు వచ్చేసి దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ టు జాయిన్ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత, 2-3 కాదు, ఇన్ఫాక్ట్ మోర్ దెన్ 2-3 ఇయర్స్, ఆల్మోస్ట్ అబౌట్ 5-6 ఇయర్స్ తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏకి మధ్యలో బీకామ్ 1 సిట్టింగ్ లో బీకామ్ చేసి దెన్ ఐ డిడ్ మై ఎంబీఏ జాయిన్ అయిన సెకండ్ సెమిస్టర్ ఐ జాయిన్డ్ దాసరి గారు ప్యారలల్ గా. సో ఐ టుక్ ఏ స్పెషల్ పర్మిషన్ ఫ్రమ్ మై డైరెక్టర్, అవంతి డైరెక్టర్, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన. సో అవంతి శ్రీనివాసరావు గారు, హీ వాజ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ మీ. సరే పోరా నువ్వు కానీ అటెండెన్స్ ఏదో తిరిగా వచ్చి వెళ్తూ ఉండు అని చెప్పారు. సమ్హౌ ఐ మేనేజ్డ్ మై ఎంబీఏ. ఐ వోంట్ సే ఎంబీఏ జాయిన్ అవడానికి కూడా నాకు ఫిల్మ్స్ ఈజ్ వన్ వే, దట్ వాజ్ అ పుష్ ఫర్ మీ. అంటే ఎనీథింగ్ ఏదైనా సరే నాకు ఎంబీఏ, వై ఐ లైక్ ఎంబీఏ ఈజ్ it shows you, it encourages you, triggers you to think in a different way. ఏదైనా సరే, ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా సరే ఒక కొత్త యాంగిల్లో చూడటానికి అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఎంబీఏ ఇస్ దట్. సో అందుకని నేను ఎంబీఏ జాయిన్ అవటం అనేది ఇదైంది. అండ్ ఆబ్వియస్లీ విత్ మై క్రియేటివ్ ఫ్లూయిడ్స్ రన్నింగ్,
నేను ఇది కేఎస్ రామారావు గారి ద్వారా ఈయన దగ్గరే జాయిన్ అవటం ఇది కూడా జరిగింది. సో ఇట్ వాజ్ ఎంబీఏ నేను ఆడుతూ పాడుతూ చేస్తాను, బట్ ఇక్కడ మేజర్గా పనిచేస్తుంది ఇక్కడ దాసరి గారి దగ్గర. ఫైన్ సార్, అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కానీ వాటిలో కానీ మేము వినడం అని చూడడం జరిగింది. అంటే మీరు ఈ ఎంబీఏ చేస్తున్నప్పుడు కూడా సమ్ వైవాస్ ఆర్ఎల్స్ సమ్ ఏదన్నా మీ కాలేజ్ లో ఏదన్నా పార్టిసిపేట్ చేయాలి అంటే కొద్దిగా డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేసేవాళ్ళంట. దట్స్ వాట్ ఐ సెడ్. అంటే కొత్తగా ఇది చేయడం, ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలి అనేది తెలియకపోతే అంతాక్షరి ఆడదాం అనేవాళ్ళు. సరే ఓకే, అంతాక్షరి ఈజ్ ఓకే, బట్ వాట్ అన్ ఎంబీఏ అంతాక్షరి ఈజ్. ఎంబీఏ అంతాక్షరి అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ ఎండ్ దీని నుంచి నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకెళ్ళటం. ఒక పీపుల్, ఒక కార్పొరేట్ హాంచర్ అని ఉంటే వాడి పేరు నుంచి ఇంకొక పేరుకి తీసుకెళ్ళటం, ఒక ఈవెంట్, ఒక ప్లేస్. సో దిస్ ఇస్ అ బుల్సాయి ఆడేవాళ్ళం, కార్పొరేట్ బుల్సాయి ఆర్ కార్పొరేట్ డంషరాట్స్ ఆడేవాళ్ళం. సో దిస్ ఇస్ వాట్ ఐ ట్రై టు డూ అనమాట. సో క్లాస్ లో whenever there is లేదా గ్రూప్ డిస్కషన్స్ అవుతే కొత్త టాపిక్స్ తీసేవాళ్ళం. సో దిస్ ఇస్ హౌ ఐ ట్రై టు బీ different from what you regularly or usually do. You do the same thing but do it differently. కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేయడం వల్ల కొద్దిగా గుర్తుంటుంది. ఓకే సార్, మీ లైఫ్ లో ఒక ఫస్ట్ స్టెప్ కానీ లేకపోతే బెటర్ స్టెప్ కానీ 2000 ఇయర్ అంకుల్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. సో ఆ మూవీ ఛాన్స్ గురించి అండ్ ఏవిఎస్ గారికి ఇచ్చిన ఛాన్స్ గురించి ఏంటి, ఎలా చెప్దాం అనుకుంటున్నారు? ఏవిఎస్ గారు నాకు దాసరి గారి దగ్గర పరిచయము. హీ యూస్ టు కమ్, 2-3 సినిమాలు చేశాను నేను ఏడీగా ఉన్నప్పుడు. దాని తర్వాత నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చాక ఐ డిడ్ ఈ చిరంజీవి గారిది అబూ తీఫా బాగ్దాద్ అని వాళ్ళు హాలీవుడ్ ఫిల్మ్ తీసి మధ్యలో అయిపోయింది అది. సో దీని తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ దట్స్ వెన్ we started interacting అనమాట. సో ఆ ఇంటరాక్షన్ లో తను అన్నది ఏంటి అంటే, సో he was actually encouraging me to wait for chances. No, don't go jump to take any other film. ఎవరు ఆఫర్ ఇస్తే అది తీసుకోకు అంటూనే ఆయన ఒక ఫిల్మ్ ఆఫర్ చేశారు. ఆయనే ఆఫర్ చేశారు, అనుకోకుండా నేను అది తీసుకున్నాను. సో ఆయన స్టోరీ చెప్పడము, ఆయన స్టోరీగా బాగుంది చెయ్యొచ్చు అని అనుకోవటము. ఆయన అన్నది ఏంటి అంటే, ఇది నీకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కి ఇది ఒక చిన్న మెట్టులాగా యూజ్ అవ్వచ్చు రాజా, ట్రై డూయింగ్ దిస్ అని అన్నారు. దెన్ ఐ సెడ్ yes, because అప్పుడు there were some really big producers. I wouldn't say నాకు అడ్వాన్స్ ఇచ్చేసి చేద్దాం అన్న వాళ్ళు కాదు కానీ, బట్ దే వర్ రియలీ బాగా ఇంటరాక్షన్ అవుతున్న టైం అది. నేను ఇది చేశాను. ఇది చేసి ఐ ట్రై టు బీ వెరీ ప్రాక్టికల్లీ డిఫరెంట్ అగైన్, యాజ్ ఐ సెడ్ హౌ ఐ యూస్ టు బి ఈవెన్ ఇన్ మై స్టడీస్. సో I tried to be production మొత్తాన్ని కూడా I made it first on paper. Total production. Storyboarding, every frame storyboarding చేసాము. Then every location production boarding చేసాము. So every location, every angle we captured through photographs and named them. It was a very I would say it's a very calculated and very practical approach we did the production. But yeah, it's a nice first film for me, but failure నిజంగా నన్ను భయపెట్టింది. ఓకే, ఫెయిల్యూర్ భయపెట్టి ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ దీనిలోకి తోసేసింది, ఒక oblivion లోకి. సో I was scared to narrate my ideas to anyone. అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఇది నా ఐడియా కాకపోవచ్చు, నా ఇది కాకపోవచ్చు, కానీ I really took it to my ఇదన్నమాట, షోల్డర్స్, the whole project. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై నౌ ఎనీవే, బికాజ్ అంటే చాలా మంది ఏవిఎస్ గారి డైరెక్ట్ చేసేవారట, మీరు చేసింది లేదు అని అంటారు. అలా చేసేదైతే నేను రెండో రోజు దీనిలోంచి వెళ్ళిపోతాను. నేను అప్పుడు కాదు, ఇప్పుడైనా నేను అదే చేస్తాను. నెత్తి మీద పెట్టుకున్నారు ఆయన ఏవిఎస్ గారు నన్ను. అదే కాదు, అప్పుడు టీవీలు అవి ఎక్కువ లేకుండే, దేర్ వాజ్ సమ్ ఇష్యూ దెన్. సో టీవీలు లేకపోవడం వల్ల మీడియాలో ఆయన చెప్పింది ఎక్కువ ఇదవ్వలేదు, కానీ otherwise he was very very bullish of me, very optimistic about my career. So that's how it was. So dan tarvata ochina gap, it was very bad. I wrote a lot, over 30-35 scripts rasunta nenu. Sir, ade na next nenu adagaboyedi ade kani. Yeah 2000 uncle, 2012 rishi, right.
12 ఏళ్ళ గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? ఏమైపోయారు మాదిరాజు గారు? ఇదే రీజన్ ఇదే. I was there, I was writing, I was doing some you know కార్పొరేట్ ఫిల్మ్స్, ఇన్ఫర్మర్షియల్స్ అవి చేశాను నేను. చాలా ఇక్కడ లాట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి, తర్వాత అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ కమర్షియల్స్. బట్ సమ్హౌ దట్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్ అనేది ఇట్ ఎల్యూడెడ్ మీ. అండ్ ఐఎమ్ ద ప్రైమ్ రీజన్ టు డూ దట్. ఐ షుడ్ బ్లేమ్ మై సెల్ఫ్, ఐ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీవన్. నేను ఒక కైండ్ ఆఫ్ దీనిలోకి వెళ్ళిపోయాను, ఒక డార్క్నెస్ లోకి. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఈవెన్ టుడే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ రిలవెంట్ ఈవెన్ టుడే నేను రాసిన స్క్రిప్ట్స్ లో. సో అందుకే 2011లో వెన్ ఐ వెంట్ టు ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు విత్ అన్ ఐడియా, దట్స్ వెన్ ఐ థాట్ అగైన్, యా there is this possibility of revival of my career అని అనిపించింది నాకు. ఎస్ సార్. అంటే ఈ 12 years, అంటే మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దండి. ఈ 12 years మీ మైండ్ స్టేటస్ ఏంటి? ఎందుకు డార్క్నెస్ లోకి వెళ్ళిపోయారు? ఎందుకు సార్? ఓ డ్రామాటిక్ గా చెప్పాలంటే, నేను చేతిలో సంకలో స్క్రిప్ట్ పెట్టుకొని ఒక ప్రొడ్యూసర్ గారి ఆఫీస్కి వెళ్ళటం, వాళ్ళు తీసేలోగా వెనక్కి తిరిగి వచ్చేయటం, ఇది నేను చేశాను. అంటే వాళ్ళు తీస్తే ఎక్కడ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలో, నా స్టోరీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎందుకు ఫెయిల్ అయిందని వాళ్ళు అడుగుతారు, ఏమైపోయి, ఎందుకు ఇదేంటి, నీ స్టోరీ ఏంటి, ఇలా ఉంది ఏంటి అని అడుగుతారు, సమ్ కైండ్ ఆఫ్ ఇది. బట్ ప్రతి స్టోరీకి, ఈవెన్ అంటే నేను 30 స్టోరీస్ రాసా అని చెప్పే కదా, సో ఆల్మోస్ట్ 70-80% స్క్రిప్ట్ రాసి, దాంతో పాటుగా ఐ ఆల్వేస్ రోట్ ఈవెన్ ఏ ప్రమోషన్ క్యాంపెయిన్, ఒక టోటల్ సెటప్ ప్రొడక్షన్ ప్లాన్ మొత్తం తయారు చేసి పెట్టాను. మా అటక మీద అవన్నీ కూడా అప్పట్లో, ఇప్పుడంటే పవర్ పాయింట్స్ వచ్చినాయి కానీ అప్పుడంతా చార్ట్స్ అవి కదా, పెద్ద పెద్ద చార్ట్స్, అవన్నీ గీసేవాడిని. 30-40 చార్ట్స్ ఇప్పటికీ మా అటక మీద ఉంటాయి. సో ఐ వాజ్ రెడీ, but I was so shit scared to go to them and tell them, boss, I'm ready, give me a project. Somehow I was not. సార్ ఇంకొకటి, 2012లో మీరు బౌన్స్ బ్యాక్ అయ్యాక రిషి ఇది కమర్షియల్ గా హిట్టా లేదా అనేది సెకండరీ, అది తీసుకొచ్చింది, నంది అవార్డు తీసుకొచ్చింది. రైట్. మీకు అనిపించిందా, అరే నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ అయ్యాను? అంటే అఫ్ కోర్స్ ఆ ఫీలింగ్ అని ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ అన్ అండర్లైనింగ్ ఫీలింగ్ అన్నది. బట్ ఆ 10 ఏళ్ళు కూడా నాకు తెలుసు, నేను తీసుకున్న 10-11 ఏళ్ల గ్యాప్ లో కూడా నాకు తెలుసు, ఇట్స్ ఐఎమ్ దేర్, ఎందుకు వెళ్ళట్లేదు నేను అనేది. డోంట్ బిలీవ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు 10 ఏళ్ల పాటు అనేది ఒక్కసారి అది చూస్తే ఇదవుతుంది, కానీ 10 ఏళ్ళు ఇప్పుడు చూస్తే 10 ఏళ్ళు, కానీ నాకు అది 3650 రోజులు. అది every day I was struggling to get out of my home, do that presentation, one presentation. మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసి చెప్పారు, he does a very good presentation అని. Yes, I'm very proud of my presentation, but ఆ presentation వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకో భయపడేవాడిని. ఓకే. సో that was the mindset అన్నమాట. కానీ బౌన్స్ బ్యాక్ అయితే నంది అవార్డ్ తో సూపర్. మరి ఆ ఎక్స్పీరియన్స్, నంది అవార్డ్ తీసుకున్న ఎక్స్పీరియన్స్? నంది అవార్డ్ is really, that is coveted, one of those great awards. Actually దీనిలో కూడా there was a team అన్నమాట. There was a team of 5-6 people ఉంటారు కదా దానిలో. సో హెడ్ ఆఫ్ ది ఇది గోపాల్ రెడ్డి గారు, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, హెడ్ ఆఫ్ ది కమిటీ అన్నమాట, నంది అవార్డ్స్ కమిటీ. He personally called me and congratulated me, saying this is a brilliant film and we actually fought this to be included in one of the 3 films చెయ్యాలి అని మేము చాలా ఫైట్ చేసాము. somehow we couldn't make it అని ఆయన ఒక్కరు చెప్పుంటే నేను సరే ఓకే అని వదిలేసేవాడిని. ఆయన కాక మిగతా టీమ్ మెంబర్స్ లో ఇంకో 2 కూడా ఇదే మాట చెప్పారు. సో దట్ వాజ్, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది కదా. So that was there, and it came for my story. So story is a first pillar, first foundation for any film, any project. So that's where I thought, okay, I laid a good foundation for a good project. So Brushi అవుతున్నంత సేపు, ఇన్ఫాక్ట్ దాన్ని ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆయన నన్ను అనేసారు, ఏంటి ప్రసాద్ ప్రొడక్షన్స్ కి ఏ సర్టిఫికేట్ ఇప్పిస్తావా అని, రమేష్ ప్రసాద్ గారు. బట్ నంది అవార్డు వచ్చిన తర్వాత then he said, my father will be proud of.
ఫైన్ సార్. మీరు ఇప్పుడు స్టోరీ అన్నారు కాబట్టి అంటే అప్పటికి ఇప్పటికి కంపారిజన్ అన్ని పక్కన పెట్టేస్తే జనరల్ గా మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ అడిగే మాట ఏంట్రా అంటే ఇప్పుడు మూవీస్ హీరో మీద లేకపోతే డైరెక్టర్ మీద నడిచిపోతున్నాయి, స్టోరీ మీద కాదు అని అంటూ ఉంటారు. మరి మీ కామెంట్ ఏంటి దాని మీద? ఐ మీన్ స్టోరీ మధ్యలో హీరో ఉంటాడా, హీరో చుట్టూ స్టోరీ ఉంటుందా అనేది అంతే. అంతే. ఇంతకు ముందు స్టోరీ మధ్యలో హీరో ఉండేవాడు. ఓకే. బికాజ్ హీ వాజ్ హీస్ హీరోని అందుకే అంటాం వాడిని. హీరోని ఎందుకు అంటామంటే హీస్ పారమౌంట్ దిస్ వాడి చుట్టూతోనే తిరుగుతుంది స్టోరీ. సో అది తప్పు కాదు అది. బట్ ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ అతను జనరల్ గా ఒకే దీనికి అతను రియాక్ట్ అయ్యే తీరు ఎలా ఉంటుంది, వీటిని ఎంత కొత్తగా, ఎంత ఒక పబ్లిక్ ని ఎట్ లార్జ్ అంటే 1 కోటి మందికి ఒక్కసారి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా చెప్పగలగాలి. అది చెప్పగలగటం అనేది ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క టైంలో ఒక్కో రకంగా బిహేవ్ చేస్తుంది. నా మైండే నేను ఖాళీ థియేటర్లో కూర్చొని చూస్తే ఒక రకంగా ఉంటుంది, మొబైల్లో అదే సినిమా మొబైల్లో చూస్తుంటే ఒక రకంగా ఉంటుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఎదురుగా టీవీలో సౌండ్ వస్తుంటే ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి దీన్ని 1 కోటి మందిని వేరు రకాలుగా ఆలోచించేవాడిని ఏ విధంగా మీరు కన్విన్స్ చేయగలరు? డైరెక్టర్ ఎనీబడి హూ comes out with a story with some point, ఏదో కొత్తదనం ఏదో ఒకటి తీసుకొద్దాము అని ప్రతివాడు ఆలోచిస్తాడు. ఆ కొత్తదనంలోనే ఎక్కువ మందిని ఎలా ఇది చేయాలి అనేది, ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాడు, ఎక్కడ అగ్రెసివ్ గా వెళ్తున్నాడు, ఎక్కడ తన హీరో, తన డైరెక్టర్, తన ప్రొడ్యూసర్, మిగతా వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళగలుగుతున్నారు. ఎన్ని ఈగో ఇష్యూస్ ఉంటాయి ఒక స్టోరీ రాశాక, ఎస్పెషల్లీ మీరు చెప్పిన పెద్ద హీరో దీనిలో ప్రతి వాడికి కూడా యూ హ్యావ్ మై ప్రెజెన్స్ అండ్ నా ప్రెజెన్స్ లేకపోతే నేను ఎందుకు చేయాలి అని అతను అనుకోవటంలో తప్పలేదు. అంతే కదా. ఒక కెమెరామెన్ అనే అతన్ని హీరో సజెస్ట్ చేస్తాడు, కెమెరామెన్ ఇతను కావాలి అని చెప్పి. ఎందుకు సజెస్ట్ చేస్తాడు? బికాస్ హీ నోస్ హీ ఈస్ గోయింగ్ టు షో మీ ద వే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. సో వై నాట్ వెన్ ద మార్కెట్ ఈస్ బీయింగ్ డ్రివెన్ బై హిమ్, ఎందుకు వెళ్ళకూడదు? సో ఇవి ఒక కైండ్ ఆఫ్ థింకింగ్. సో ఆ సినిమాలు అంటే మీకు ఏడాదికి వచ్చే 150 సినిమాల్లో ఒక 20-25 అటువంటి సినిమాలు పక్కకు పెడితే మిగతా 125 కూడా అలానే వచ్చినాయి అనుకోండి, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. సో ఆ 125 సినిమాలు మలయాళంలో, మరాఠీలో, తమిళ్లో, కన్నడలో ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు మన తెలుగులో కూడా వస్తాయి అని ఒక నమ్మకం. దేర్ ఆర్ సో మెనీ యంగ్ టాలెంటెడ్ గైస్ who are ready with such kind of scripts. So I'm sure there'll be difference. సార్, మరి మన మాదిరాజు గారికి స్ట్రైట్ సినిమాలు ఇష్టమా లేకపోతే రీమేక్ చేయడం ఇష్టమా? స్ట్రైటే, నా స్టోరీ చెప్పడమే ఎక్కువ ఇష్టం. బట్ అంటే ఇఫ్ యు ఆర్ లీడింగ్ టు టైం పాస్, ఆంధ్రపూరి లీడ్ చేస్తున్నారు అంటే దీన్ని టైం పాస్ నా స్టోరీలానే అనిపించింది. ఐ మీన్ నేను రాసినట్టే. అందుకని ఐ కైండ్ ఆఫ్ బాగా ఐడెంటిఫై అయ్యాను ఆ స్టోరీ, ద వే ఇట్ మూవ్స్ అండ్ థింగ్స్. బట్ కొన్ని చేంజెస్ నేను చెయ్యాలి అనుకుని దెన్ వి డిడ్ దోస్ చేంజెస్. సో రీమేక్ ఆల్సో, బట్ ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ రీమేక్. సార్, ఇప్పుడు మనం ఒక ఆంధ్రపూరి అన్నారు కాబట్టి ఆంధ్రపూరి గురించి తీసుకుంటే ఒక స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, రైట్ వారి అబ్బాయి. సో మీకు ఆ ప్రెషర్ ఎలా ఉంది ప్రెజెంట్ చేయాలని? ఏమి లేదు, ఆయన ఈజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్మన్. నేను 3-4 సార్లు కలిశాను. ఒకసారి స్టోరీ చెప్పాను, ఇంకోసారి సిడి ఇచ్చాను. తర్వాత ఒక వారం 10 రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నారు ఆయన. చేయొద్దన్నారు. ఇంటికి వచ్చాను. ఆ నెక్స్ట్ డేనే ఫోన్ చేసి ఆకాష్ తోటి ఫోన్ చేయించి ఆ మెన్ సార్ అని చెప్పించాడు. దెన్ ఈ వెంట్ టు ఐ థింక్ బ్యాంకాక్ ఎటో వెళ్ళినట్టున్నారు మధ్యలో ఒకసారి. వెళ్ళి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి కలుద్దామన్నారు. నేను వెళ్తే ఆయన రాసిన స్క్రిప్ట్ ఇచ్చాను. ఆయన ఏమన్నారంటే, నేను టోటల్ గా నేను ఇది చేయను, నేను ఒక 10 సీన్లు ఐడెంటిఫై చేశాను, దీనిలో బాగుంటాయేమో, నాకు ఇలా అనిపించింది, నేను చేశాను, ఇచ్చారు నాకు. అవి నేను చదివి నేను చెప్పాను, సార్ ఇందులో 2 సీన్లు నేను ఇది చేస్తాను, అది తీసుకుంటాను, మిగతావన్నీ నాకు నా స్టైల్ కరెక్ట్ గా కాదు ఇవి అని చెప్పాను. టోటలీ మీ ఇష్టము, యూ డూ ఇట్ యువర్ ఓన్ ఇదని చెప్పాను. సో నేను కొంచెం భయపడ్డా కూడా, బికాస్ ఆల్సో అండ్ డన్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ ఒక స్క్రిప్ట్ స్టైలింగ్, తను ఈజ్ అ మాస్టర్. సో అతను చెప్పిన దాన్ని అందులో
ఆంధ్రపూరి ఆల్సైండన్ ఆయనకి ఒక బాగా దగ్గరగా ఉండే కైండ్ ఆఫ్ స్టైల్ అది బట్ హీరోది. వాళ్ళ అబ్బాయిని తీసుకుంటున్నాము, సో ఆయన ఏమనుకుంటారు అనుకున్నా కానీ హీ నెవర్ సెడ్ ఎ వర్డ్ అబౌట్ ఇట్ ఆ తర్వాత కూడా. సో హీ సెడ్ ఇది చేశారు, దెన్ ఓపెనింగ్కి వచ్చారు. ఓపెనింగ్కి వచ్చి చాలాసేపు ఉండి డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ రమేష్ ప్రసాద్ సార్ అండ్ మీ. సో యా, హీ వాజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. మేము అడిగింది ఇదే అనమాట, ఏంటి మనవాడు ఏంటి చదువు ఆపాల్సి వస్తుంది కదా అంటే అన్నాడు, చదువు కోసం సినిమా ఆపేసే వాళ్ళకి కనిపిస్తున్నాను వాడిది. దట్స్ హిస్ మైండ్ సెట్ అన్నమాట. సినిమా, హీ బ్రీత్ సినిమా, he seriously breathes cinema because I've been there కదా, I spent some time with him. ఆయన ఊపిరి సినిమా, అంతకంటే వేరే ఛాన్స్ లేదు కానీ. సార్ మరి మన ఇండస్ట్రీలో మీకు బాగా సపోర్టివ్, మీకు మీ భుజం తట్టి మీ వెల్లండి రాజు గారు నేనున్నాను అని చెప్పే ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫ్రెండ్షిప్? సో మెనీ అంటే ఫ్రెండ్స్ అంటే ఒకటి, మెంటార్స్ లెవెల్లో నాకు ఇద్దరిని నేను, ఇన్ఫాక్ట్ ముగ్గురిని నేను ఇది చేయగలను. ఒకటి ఆబ్వియస్లీ మై గురువు గారు దాసరి గారు, బికాస్ మెంటర్ అని ఎందుకంటే అంటే నేను హీ పర్సనల్లీ టుక్ మీ యాజ్ ఇస్ యూనో ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ప్రియ శిష్యుడు అంటారు కదా, ఆ విధంగా ట్రీట్ చేశారు నన్ను. హీ వాజ్ అంటే అడుగడుగునా నాకు చెప్తూ వెళ్ళారు. నాకు ఇన్ఫాక్ట్ చాలా మంది కంప్లైనింగ్ టోన్ లో కూడా చెప్పారు నాకు, నువ్వు ఏం చేసావు, నువ్వు వాట్ డిడ్ యూ డూ అంటే, నేను సెట్ లో ఉన్నప్పుడేమో నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, స్క్రిప్ట్ లో ఉండు అనేవారు. స్క్రిప్ట్ దగ్గర ఉన్నప్పుడు అర్జెంట్ గా వచ్చే ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే నువ్వు అక్కడ ఎందుకున్నావు అని. సో హీ వాజ్ లైక్, హీ ఆల్వేస్ వాంటెడ్ మీ అరౌండ్ అనమాట, అండ్ హీ వాంటెడ్ మీ టు నో డూ థింగ్స్, బీ దేర్ ఇన్ ద హీట్ ఆఫ్ ద థింగ్స్ మై సెల్ఫ్ అనమాట. హీ వాజ్ లైక్ వెరీ మచ్, సో ఆ విధంగా మెంటారింగ్ లాగా చేశారు ఆయన నన్ను. అది అండ్ ఈవెన్ ఆయన మేఘ సందేశము, చార్మినార్ అవి మ్యాగజైన్స్ పెట్టినప్పుడు కూడా వాటికి ఇవి రాసేవాడిని నేను కూడా, కొన్ని చిన్న ఆర్టికల్స్ అవి నేను కూడా రాసేవాడిని. అట్లా రాస్తూ ఆయనకి టైం కుదరదు కాబట్టి midnight 2 o'clock 3 o'clock ఆయనతో కూర్చొని చేస్తుండేవాడిని. సో దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు బీ విత్ హిమ్. సో హీఈస్ వన్ గై. అది కాక కేఎస్ రామారావు గారు, నా టోటల్ జర్నీలో ఎప్పటికప్పుడు నేను ఆయన దగ్గర నుంచి గైడెన్స్ అది తీసుకుంటూనే ఉన్నా. దో మధ్యలో గ్యాప్స్ అలా వచ్చినా సరే, ఐ స్టిల్ ఫీల్ హీఈస్ కైండ్ ఆఫ్ బికాస్ ఆఫ్ హిస్ అంటే బుక్స్ మీద తనకున్న ఒక బ్రాడ్ నాలెడ్జ్, ఇంట్రెస్ట్, అదంతా కూడా నన్ను బాగా ఇది చేసింది. అండ్ థర్డ్ అండ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రమేష్ ప్రసాద్ గారు. ఆయన లేకపోతే నా రివైవల్ లేదు, నా కెరియర్ లేదు. రాజ్ మాదిరాజ్ అనేవాడు బికాస్ నేను అంకుల్ వరకు నేను రాజశేఖర్, ఋషి నుంచి రాజ్ మాదిరాజు అయ్యాను. సో ఒక రకంగా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యింది అనుకుంటే ఆయన వల్లే అయింది అది. సో ఐ కైండ్ ఆఫ్ ఓ మై టోటల్ కెరియర్ టు హిమ్. సో వీళ్ళు ముగ్గురు, ఇది ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు మెంటర్స్. ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. యా, దే ఆర్ సో మెనీ మై కొలీగ్స్ ఉన్నారు అండ్ మై బయటి ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ మరి లెజెండరీ డైరెక్టర్ అంటే ఇండస్ట్రీకి పెద్ద మన దాసరి గారు, అటువంటి దాసరి గారితో మీరు ఒక దాదాపు 3 to 4 years ట్రావెల్ చేశారు. సో మీరు మర్చిపోలేని ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దాసరి గారు అంటే మీరు ఇంతవరకు ఎక్కడ షేర్ చెయ్యనివా అంటే మన వాయిస్ గుర్తు రావట్లేదు నాకేమి, బట్ యా ఒకటి నా బాగా గుర్తు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షేర్డ్ ఇట్ విత్ ఎనీవన్. ఇట్స్ ఓకే సార్. నేను మై వైఫ్, నా మ్యారేజ్ అయిన జస్ట్ అబౌట్ ఫ్యూ మంత్స్, నేను మై వైఫ్ బోత్ ఆఫ్ us వర్ గోయింగ్ ఇన్ స్కూటర్ మీద వెళ్తూ ఉండగా తాజ్ కృష్ణ నుంచి కారు బయటకు వస్తుంది. నన్ను చూసి కారు ఆగింది, ఆ ఎగ్జిట్ దగ్గరే ఆగింది. సో కిందికి విండో డౌన్ చేస్తే అందులో రోజా ఉంది, యాక్ట్రెస్ రోజా. సో ఆపింది, ఆపి ఏంటి హీరో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, లోపల నీ గురించి గురువు గారు తెగ చెప్పేస్తున్నారు అని. ఏంటి అంటే ఇట్ వాజ్ అ పొలిటికల్ మీటింగ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. పొలిటికల్ మీటింగ్ లో కూడా నా గురించి చెప్తున్నారు అని తర్వాత చెప్పింది అనమాట. సో దట్ వాజ్ లైక్ వాట్ ఐ మీన్, హౌ కెన్ ఈ ఈవెన్ టాక్ అబౌట్ మీ ఇన్ పొలిటికల్ మీటింగ్ అనేది. సో ఇట్ వాజ్ లైక్ ఏ, అంటే తర్వాత దాని గురించి ఏమేమి మాట్లాడిందో అదంతా చెప్పింది. ఇట్స్ అ వెరీ షాకింగ్, ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్, ప్లెజెంట్లీ ఇదన్నమాట.
అట్లాంటివి చాలా ఉన్నాయి. మామూలుగా షూటింగ్ అప్పుడు దీంట్లో నడుచుకుంటూ పోతుంటే నేను హీరోని చేస్తానని చెప్పి 10 సార్లు అన్నారు. నేను హీరోని Okay. సినిమా తీస్తాను. సో నాకు అప్పుడు అవన్నీ ఆయన ఎవరెవరికి ప్రామిస్ ఇచ్చారో మొత్తం లిస్ట్ చెప్పేవాళ్ళు మా కో డైరెక్టర్లు వచ్చి. సో ఎవరెవరికి ఆయన నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని ప్రామిస్ చేశారో అంత. సో నన్ను తగ్గించడానికి అనమాట. సో దట్ వాస్ కైండ్ ఆఫ్ ఇట్ వాస్ ఎ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. He wanted me around. అది మాత్రం నిజం. He wanted me around. There was a different language he used to speak to me. మిగతా వాళ్ళందరితోటి మాట్లాడేది వేరు. అలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఇది ఏంటంటే గ్రీక్ వీరుడుకి క్లైమాక్స్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఓకే, వాళ్ళ అబ్బాయి క్లైమాక్స్ ట్రాజెడీ చేయాలా, కామెడీ, ఐ మీన్ ఇది పాజిటివ్ ఎండింగ్ చేయాలా అని చెప్పనేది డిస్కషన్ అవుతున్న టైంలో నేనేమో పాజిటివ్ ఎండింగ్ చేయాలని చెప్పి నేను ఐ వాజ్ వెహమెంట్. అండ్ మిగతా డిపార్ట్మెంట్ మొత్తం 7 they were talking about ట్రాజెడీ. అండ్ వీళ్ళు అంటుంది ఏంటి, ఆయన సినిమాలన్నీ ట్రాజెడీలే. ప్రేమాభిషేకం అయితేనేమి, స్వయంవరం అయితేనేమి, సోన్ అన్ని కూడా ఆయన అవన్నీ ఆ పేర్లు చెప్పి ఆయన్ని వాళ్ళు దే వర్ ట్రైంగ్ టు కన్విన్స్. నేనేమన్నా అంటే సార్ అలా కాదు, ఇప్పుడు జనరేషన్ మారింది. ఐ వాజ్ 25 దెన్, రైట్? ఓకే. ఆ దీనిలో నేను చెప్పాను అనమాట, మీరు ఇప్పుడు జనరేషన్ మారింది, దే కాంట్ టేక్ సో మచ్ ట్రాజెడీ, ఎస్పెషల్లీ బికాస్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక దీనిలోనే అవుతుంది కాబట్టి అని చెప్పాను. అంటే ఏమున్నాయి ఇప్పుడు సినిమాలు అది ఇది అని చెప్పాను. అంటే నేను చెప్పాను ప్రేమ దేశం, ప్రేమించుకున్నారు, అవన్నీ చెప్పుకుంటూ పోయాను ఒక 3-4 సినిమా. దెన్ మా కో డైరెక్టర్ సెడ్ అవన్నీ హిట్సా అన్నాను. నేనేం మాట్లాడలేదు. సో ఈవెన్ గురువు గారు కూడా మాట్లాడుకుంటూ చూస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన అన్నాడు అన్నమాట, సరే ఓకే, ఇక్కడున్న 7 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 years బ్రాకెట్ కి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అనుకుంటే, బ్రాకెట్ కి రాజశేఖర్ రిప్రజెంటేటివ్, సో హీ నోస్ బెటర్ దాన్ ఇదని చెప్పని అన్నారు. అందరూ షాక్ అన్నమాట పక్కన వాళ్ళందరూ. సో దట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ అది ఇచ్చేవారు నాకు. సో ఆల్వేస్ ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. యు ఆర్ బ్లెస్డ్ అన్నమాట. ఐ యామ్ బ్లెస్డ్, సీరియస్లీ బ్లెస్డ్. ఫైన్ సార్. మరి మీ బెటర్ హాఫ్ మైథిలి గారు, మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్, బట్ బేసిక్ వాళ్ళు తప్పక అరేంజ్ చేసి మ్యారేజ్ చేస్తారు ఇక. సో అంటే తెలుసు, షీఈ్ మై మామాస్ డాటర్. మా ఫాదర్ కి కజిన్ అవుతారు ఆయన. దేర్ వాజ్ నో, ఎవరికన్నా అబ్జెక్షన్ ఉంటే మైథిలికి ఒక్కదానికే ఉండేది. సో ఇట్ వాజ్ ఈజీ. మైథిలి ఒకసారి ఒప్పుకున్న తర్వాత దెన్ ఇట్ వాజ్ ఈజీ. ఎవ్రీథింగ్ వెంట్ రైట్. yes, everything went all right. ఫైన్ సార్. మరి అంతా ఫైన్, వెల్ అండ్ గుడ్. మరి ఇండస్ట్రీలో ఏదైనా చిన్న క్లాషెస్ అలాంటి ఏదైనా జరిగాయా? నా పర్సనల్ గా పెద్ద క్లాషెస్ అంటే ఏం లేవు. బికాస్ క్లాషెస్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఎ రియల్ మ్యాటర్ అవ్వాలి వాడు. ఐఎమ్ స్టిల్ నాట్ దట్ మ్యాటర్. I haven't still projected or presented or established my presence in the industry yet. Though people know me, but చాలా మంది చూసి నీ పేరేదో ఉండాలి అని అడిగే టైప్ నేను ఇంకా. ఐఎమ్ నాట్ ది రాజ్ మాదిరాజు yet. You understand what I'm trying to say? సో క్లాషెస్ పెట్టుకోవటానికి ఆ ఈగో అడ్డం రావటానికి సరిపోను అంత ఈగో లేదు నాకు. Let's say like that. So నేను జనరల్గా ఎమికబుల్ గాను దీనిగానే వెళ్తూ ఉంటాను. బికాస్ ఆల్సైడ్ అండ్ డన్ ఒక బేసిక్ ఒక సక్సెస్. బట్ అంకుల్ టైంలో చాలా అరోగెంట్ గా ఉండేవాడిని, నేను చాలా అగ్రెసివ్ గా ఉండేవాడిని. ఏవిఎస్ 2-3 సార్లు చెప్పారు కూడా, కొద్దిగా తగ్గు నువ్వు బెటర్ అని. సో దెర్ వర్ ఇన్సిడెంట్స్, ఈవెన్ ఏవిఎస్ గారి మీద కూడా అరిచేసి, అరుణ్ మీద అరిచేసి, దెర్ వర్ మూమెంట్స్ when I was really aggressive. అంటే అగ్రెషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఏదో ప్లాన్ చేస్తామో అది అవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చేది. ఐ వాజ్ నెవర్ అగ్రెసివ్ వితౌట్ ఎ కాజ్, వితౌట్ ఎ రీజన్ ఎప్పుడు నేను ఇది చేసింది లేదు. బట్ వెన్ ఈవెన్ దెన్ ఆయన ఏవిఎస్ గారు పిలిచి చెప్పారనమాట ఒకసారి, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి మోస్తారు, వాళ్ళందరూ సెట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మౌత్ పీస్ లాగా వెళ్ళు, అందరూ పోయి మాట్లాడతారు, సో బీ కాషియస్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పారు అన్నమాట. ఆ విధంగా. బట్ క్లాషెస్ అంటే ఫైన్ సార్. మరి ఆంధ్ర పోలి టు ఇప్పుడు రీసెంట్ కృష్ణ హనీస్ లీలా,
వాట్ యాక్టింగ్ కెరియర్ మీకు స్టార్ట్ అయింది. రైట్. సో ఎలా డైరెక్టర్ టు యాక్టర్ ఏంటి మిమ్మల్ని లీడ్ చేసింది? అది ఆమెని మీకేమన్నా ఇది ఉంటే కనుక, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నందిని గారిని అడగండి ఆ విషయంలో. అంటే ఎందుకురా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అనే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఆవిడని అడగండి. ద బెస్ట్ యాక్టర్ కంప్లైంట్ అది కాదు, అంటే వాట్ మేడ్ యు టు షో ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్? No, even today I'm not interested in acting. The point is ఒక స్లాట్ ఒకటి ఖాళీ అయినట్టుగా ఆవిడ ఫీల్ అయ్యారు. ఆమె నాతో మాట్లాడింది కూడా అది. అంటే ఒక అడోరబుల్, ఒక యూనో చూడంగానే ఇష్టపడే ఫాదర్ ఫిగర్ ఒకళ్ళు కావాలి, మోడర్న్ yet with some old values, who is పక్కన కూర్చొని కొడుకు తండ్రి భుజం మీద చెయ్యేసి మందు కొడుతూ మాట్లాడగలిగిన కైండ్ ఆఫ్ ఫాదర్ అన్నమాట. సో అటువంటి అంటే ఇప్పుడు మనం పక్కింటి అమ్మాయి అంటాం కదా, అలాగా పక్కింటి అబ్బాయిలో పక్కింటి ఫాదర్. బాగుంది పక్కింటి ఫాదర్. సో ఇవాళ పోస్ట్ పెడతా దీని మీద. సో పక్కింటి ఫాదర్ కావాలి అనేది ఆమె ఉద్దేశం అన్నమాట. సో వెన్ ఐ వెంట్ టు సీ హర్, ఆమె చూసి అదే అండి మీరు ఇవే కాస్ట్యూమ్స్ లో వచ్చేసేయండి, ఇంతకంటే పెద్ద ఇదేం లేదని. సో ఆ టైంలో అది యాక్చువల్లీ ఇది ఆంధ్రపూరి రిలీజ్ కి ప్లాన్, ప్లస్ నెక్స్ట్ మూవీకి అయితే 2.0కి జరుగుతుండే అనమాట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుండే. షీ ఆస్క్డ్ మీ 15 days విండో కావాలి నాకు అంటే స్ట్రెచ్ అని అడిగారు. నేను చేయలేనేమో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టింగ్ చేయగలను లేదో నాకు తెలియదు అని. ఓకే, షీ సెడ్ లేదు అది నాకు వదిలేండి అన్నారు. సరే ఓకే మీరు అంటే నాకేం ప్రాబ్లం అని వెళ్ళాను. చిన్న సీన్లు ఏదో తిరిగి అయిపోతూనే ఉన్నాయి. ఫస్ట్ డే ఇట్ వాజ్ సిల్లీ సీన్స్ 2-3. ఆ రోజు ప్యాకప్ అయినప్పుడు చెప్పింది ఆ మొత్తం ఆమె పంపించిన స్క్రిప్ట్ మొత్తంలో ఒక మేజర్ సీన్ ఉంటుంది నాది మొత్తం. అంటే పెళ్లి గురించిన డైలాగ్ ఒకటి ఉంటుంది, మొత్తం నేను చెప్పాలి. ఒక 2.5 minutes, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 page డైలాగ్ అనమాట. డైలాగ్ బట్టి పట్టడం వేరు, అవతలాన్ని కన్విన్స్ చేసినట్టు చెప్పడం వేరు. సో దట్ వాజ్ రియల్. ఇది లక్ష్మీ గోపాల్ గారికి హీస్ సచ్ అ బ్యూటిఫుల్ రైటర్. ఎవ్రీ వర్డ్ లో అర్థం ఉంటుందండి. అంటే అది ఎందుకు ఛాలెంజ్ అంటే మనకి ఏ వర్డ్ ని ఒక రకంగా కాక ఒక రకంగా పలికినా సరే, బికాస్ ఐఎమ్ ఆల్సో రైటర్, ఐ కెన్ అండర్స్టాండ్ ది బ్యూటీ ఆఫ్ ఈచ్ వర్డ్ దానిలో. సో నేను నిజంగా ఛాలెంజింగ్ అది 2వ రోజు తీస్తా అని చెప్పి ఆమె అనౌన్స్ చేసింది. ఆమె నాకు ఫుల్ షివర్. ఆ నెక్స్ట్ డే మీరు చూస్తుంటే యాక్చువల్గా చాలా చోట్ల చెమటలు పెట్టుంటాయి నాకు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఇది. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ అండ్ షీ డిడ్ సమ్ జుగాడి ఇన్ షార్ట్ మేకింగ్. సో ఫైనలీ అది పాస్ అయిపోయాను. కళ్యాణ వైభోగమే తర్వాత దేర్ ఆర్ సో మెనీ రోల్స్ ఆస్కింగ్ మీ టు డూ. సార్ వచ్చేసేయండి షూటింగ్ అని. ఏంటంటే హీరో ఫాదర్ ఏం చేస్తాడు అంటే హీరో ఫాదర్ సార్. వాడికి అడ్డు ఒక ప్రొఫెషన్ ఉంటుంది కదరా అంటే, ఉంటుందా హీరో ఫాదర్ అంతే అని. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఇదనమాట. ఒక 2-3 మాత్రం సరే మీ ఫోటోలు కూడా పంపించండి అని. ఈ మధ్య వస్తున్న కొత్త ఇది హీరోయిన్ ఫాదర్ అంటుంది. హీరోయిన్ ఫాదర్ అయితే ఏంటి, ఎందుకు హీరోయిన్ ఫాదర్ ఏంటి, తేడా ఏంటంటే హీరోయిన్ ఫాదర్ అయితే యంగర్ అట. ఓకే, హీరోయిన్ ఫాదర్ ఈజ్ యంగర్ దాన్ హీరో ఫాదర్ అట. సరే ఓకే, యు ఆర్ గివింగ్ మీ ఏ కాంప్లిమెంట్, సో ఓకే ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని చెప్పి అనుకున్నాను. సో ఇలా అవుతుంది నా యాక్టింగ్ కెరియర్. యు నో హౌ సీరియస్ ఐ యామ్ అబౌట్ ఇట్. No. So, but I'm serious about direction more than acting. Yes. సార్ మాదిరాజు గారు డైరెక్టర్, రైటర్, యాక్టర్. మాదిరాజు గారికి తృప్తినిచ్చే ఫీల్ ఏది, డైరెక్షన్ లేకపోతే రైటింగ్ లోనా, యాక్టింగ్ లోనా? డైరెక్షన్ అండ్ రైటింగ్ అని అంటాను. బికాస్ మీ యాజ్ అ రైటర్ ఐ రైట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఏ విజువల్ ఇన్ మైండ్. దాన్ని ఏ విధంగా దాన్ని విజువలైజ్ చేస్తూ రాస్తాను. ఈవెన్ నేను నవల రాసినా సరే దాన్ని విజువలైజ్ చేసుకుంటూనే రాశాను. సిరాని రాశాను, అది కూడా విజువలైజ్ చేసుకుంటూనే రాశాను. ఐ వాంటెడ్ టు సీ ఇట్ ఆన్ స్క్రీన్. సో ఆ విధంగా చూస్తే ఐ వుడ్ క్లబ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇంటూ వన్ ప్యాకేజ్. యాక్టింగ్ ఈజ్ అనదర్ ప్యాకేజ్. సో ఆ విధంగా చూస్తే ఆబ్వియస్లీ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈజ్ మై ప్యాషన్. ఓకే, యాక్టింగ్ చూసుకుంటే I give maybe 50 marks to myself.
బట్ ఐ టేక్ ఫుల్ ఫీజ్ ఇస్తే అంతా తీసుకుంటా కానీ బట్ యా సార్ మరి మీరు సిరాకి నేను రాబోతున్నా మీరు అన్నారు. సిరాకి Yeah. invitation కి మన ఎండమూరి గారు వచ్చారు. సో ఎలా ఉంది Yeah, మీ ఏమన్నారు? that was అంత పెద్ద రైటర్, అంత పెద్ద మనిషి. సో మీరు ఒక బుక్ రాశారు. సో ఏమన్నారు? ఆయన కాంప్లిమెంట్ ఏంటి మీకు? ఆయన కాంప్లిమెంట్ కుర్రాడు బాగున్నాడు అన్నారు. దట్ వాజ్ కాంప్లిమెంట్ గేమ్. సో అది కాదు కానీ దాని తర్వాత ఆయన నెక్స్ట్ డే హీ రెడ్ ఇట్ ఓవర్ నైట్. ఇట్ సీమ్స్ ఓవర్ నైట్ చదివేసి నాకు ఐ థింక్ ఆ రోజు మధ్యాహ్నంకి నెక్స్ట్ డే మధ్యాహ్నంకి ఏమో మెసేజ్ పెట్టారు. నా ఫస్ట్ నవల నేను చదువుతున్నట్టుంది. సో దెర్ ఆర్ ఇమ్మెచ్యూరిటీస్ బట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ పొటెన్షియల్ ఇన్ ఇట్. యూనో రైటింగ్ లో చాలా ఫ్లో, బ్యూటిఫుల్ ఫ్లో ఉంది, అంతా బాగుంది. కొన్ని చిన్న చిన్న ఇవి ఇలా ఉంటే బాగుండేది అని చెప్పి ఒక నాలుగైదు రాశాను. ఇందాక మీరు అడిగినప్పుడు మెంటార్స్ అని చెప్పని చెప్పా కదా నేను. వీళ్ళందరూ కాక ఆ ముగ్గురు నాకు డైరెక్ట్ గా ఫిజికల్ గా నేను వాళ్ళతోటి ట్రావెల్ అయ్యి చేసిన నేర్చుకున్నది అవుతే, ఎండమూరి గారితో లాస్ట్ అబౌట్ 30-35 years గా అట్ వాజ్ అ రియల్ ఇదనమాట. అంటే ఏకలవ్య శిష్యుని నేను. ఆయన రాసిన ప్రతిదీ చదివి దాన్ని నా రైటింగ్ లో నేను ఏమాత్రమైనా నేను కొద్ది గొప్ప చదివించగలుగుతాను జనాల్ని అని అనుకుంటే అది ఆయన భిక్షే. అది నేను ఈవెన్ ఇన్ఫాక్ట్ సిరా బుక్ కి ముందు మాటలోనే నేను అది రాశాను. దానికి ముందు నాకు అసలు అక్షరం అంటే ఏంటో నేర్పించింది నాన్నగారు. హీ రోట్ చాలా రాశారు బట్ ఎక్కువ పబ్లిష్ చేయలేదు ఆయన. బట్ హీ రోట్ ఎ లాట్. ఈవెన్ ఇది కూడా హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ పాటలు చెప్పి దాని అర్థం కూడా చెప్పేవారు మాకు. అంటే ఈవెన్ మంచి రొమాంటిక్ నంబర్స్ కూడా దాన్ని ఇవి చెప్పేవారు. నేను ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతో మృంపించబోకే అని. ఆ పాటకి నాకు అర్థం చెప్పారు. వీ వర్ అబౌట్ 5-6 years old, మేబీ 7 years old. దానికి చెప్పారు. ఐ మీన్ అది కరెక్టా కాదా, దాని ఎంతవరకు నేను ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ఇదంటే, కానీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ హీ ట్రై టు సీ అస్ ఎ స్టెప్ అహెడ్ ఆఫ్ అదర్స్. ఒక మెట్టు ఆల్రెడీ ఎక్కించి అక్కడి నుంచి అర్థం చేసుకోవడం నేర్పించారు. సో ఐ కుడ్ సీ ది వరల్డ్ ఇన్ ఎ బిట్ ఆఫ్ టాప్ యాంగిల్ దాన్ అదర్స్. సో అది నాన్నగారు చేసింది. అయితే అమ్మతో ఉండే ఒక గొప్ప ఇది ఏంటంటే, నేను MBA అప్పుడు కొత్తగా ఆలోచిస్తా అని చెప్పా కదా, ఏదైనా సరే ఒక వేరే యాంగిల్ నుంచి ఆలోచిస్తా, అది అమ్మ నేర్పించింది. ఇప్పటికీ అమ్మ వేసే తమాషా చెణుకులు అవి వీఆర్ సో సర్ప్రైజ్డ్ అబౌట్ దెమ్ అన్నాడు. వీఆర్ సో ప్లెజెంట్లీ షాక్డ్. సో ఆ కొత్తగా ఆలోచించాలనే ఐడియా అమ్మది. అక్షరం నేర్పించింది నాన్నగారు. బట్ నా జర్నీ మొత్తము ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ యూ కెన్ సీ ఇన్ మై రైటింగ్ ఇట్సెల్ఫ్. అంటే మీ చదివిన తర్వాత అంటే మీ హాబీ బుక్ రీడింగ్ ఏనా సార్, ఆర్ఎల్స్ ఇంకేమన్నా? I read a lot. హాబీ అని కాదు, ఇట్ వాజ్ లైక్, అంటే ఏ బుక్ పట్టుకున్నా టెక్స్ట్ బుక్ లోనే చదివేవాడిని నేను. అంటే టెక్స్ట్ బుక్ నవల్లా చదివేవాడిని, అది వేరే విషయము. ఏది అర్థమయ్యేది కాదు. బట్ నవల్స్ మాత్రం చాలా శ్రద్ధగా చదివాను, అంతవరకు డౌట్ లేదు. సో యూ టాక్ అబౌట్ తెలుగు, ఎండమూరి, మల్లాది, ఎద్దనపూడి, అందరూ వడ్డరి చండీదాస్, వీళ్ళందరూ చదివాను. శ్రీ కాక ఇంగ్లీష్ లో కూడా ఐ రెడ్ ఎవ్రీ వన్, ఆల్ పాప్ అండ్ పల్ప్ ఫిక్షన్ మొత్తం చదివాను. అండ్ గుడ్ ఫిక్షన్ లైక్ జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్డన్స్, జాన్ గ్రిషామ్స్, ఇవి చదివాను మొత్తం. సో ఇవి చదివి బట్ అంటే ఎండమూరి నాకు ఇప్పటికీ టాప్ ఆఫ్ ది మైండ్ ఎందుకున్నారంటే, అవి చదువుతూ దాన్ని ఐ యూస్ టు కంపేర్ విత్ హిజ్ రైటింగ్. సో ఈయనైతే ఎలా రాస్తారు అనేది, అది వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీడింగ్ దీస్ బుక్స్, ఐ వాజ్ రీడింగ్ ఇన్ మై 20s, ఎర్లీ 20s, లేట్ టీన్స్ టు ఎర్లీ 20s, అవి ఎక్కువ చదివాను ఇంగ్లీష్ ఇవి. సో అవి చదువుతున్నప్పుడు ఐ వాజ్ ఫార్మింగ్ మై సెల్ఫ్. సో వెన్ ఐ కేమ్ ఇన్ టు యాక్చువల్ రైటింగ్, నేను రాయటం మొదలు పెట్టే టైంకి తెలియకుండా అవంతా కూడా నా మీద ప్రభావం ఉంది. సో వన్ వే, ఇందాక నేను సింగింగ్ అప్పుడు దీనప్పుడు చెప్పినట్టు, ఐ వాజ్ ఓన్లీ ఇమిటేటింగ్ రఫీ, కిషోర్ అండ్ SP. దీనిలో కూడా అంతే, ఐఎమ్ జస్ట్ ఇమిటేటింగ్ సమ్ గ్రేట్ రైటర్స్ అంతే. కొన్ని థాట్స్ ని కొన్ని ఒరిజినల్ బాటిల్స్ లో ఆ రైటింగ్స్ పెట్టగలిగితే గొప్ప. దట్స్ మీ.
సార్ అంటే మీతో మీ గురించి చదివాను, విన్నాను, చూసాను. ఈ ఇంటరాక్షన్ తో ఇంత ఎనర్జెటిక్, ఇంత బాగా టాలెంటెడ్, ఇంత బాగా పంచెస్ ఎన్ని మైండ్ లో నుంచి బయటకు వచ్చేస్తాయి మీకు. ఇంత టాలెంట్ ఇండస్ట్రీ ఎందుకు ఉపయోగించుకోలేకపోయింది నేను చెప్పలే వాళ్ళకి నేను టాలెంట్ అనేది ఎవరైనా అంతేగా. నేను టాలెంటెడ్ అని నేను ఇంట్లో కూర్చుంటే ఏ విధంగా లాభం? రైట్ నో, డెఫినెట్ గా ప్రజెంట్ చేసి తీరాలి. బట్ మేబీ నేను బహుశా నేను లాస్ అయింది ఎక్కడ అంటే, నా అంకుల్ కనుక ఇప్పుడు వస్తే ఇప్పటి నుంచి నేను 10 years ఆగేవాడిని కాదు. రీజన్ బీయింగ్ యూ హ్యావ్ సో మెనీ టూల్స్ నౌ. యూనో ఇప్పుడు మీరు చూపించుకోవడానికి సో మచ్ ఆఫ్ మీడియా, సో మెనీ టూల్స్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్. అప్పుడు అన్ని లేవు. బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ద షెల్టర్ తీసుకోవడానికి ట్రై చేయట్లా నేను. ఐ వాజ్ అ ఫెయిల్యూర్ దేర్. ఐ వాజ్ అది ఒప్పుకుంటాను నేను. అది ఇప్పుడు ఎవరు అలా ఉంటానికి ఛాన్స్ లేదు అని చెప్పడం నా ఉద్దేశం, ఉండకూడదు అని. సో టేక్ అన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మీ, టేక్ ఏ క్లూ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, and then try and do something differently with the kind of tools and with the kind of presentation things you have now. Platforms, any platform, social media is really gearing up. So now you can do that. సార్ ఇప్పుడు మీరు చెప్పారు we have platforms అని. ఇప్పుడు సోషల్ మీడియా, ఓటీటీ ఎక్సెట్రా ఈ షార్ట్ అన్నీ ఉన్నాయి. సో మరి మాదిరాజ్ గారి దగ్గర నుంచి మేము ఎప్పుడు ఈ టాలెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమన్నా ఉన్నాయా? I'm doing both as a maker and both as a director and also a filmmaker at large. Ante I have been listening to a lot of young people, వాళ్ళ దగ్గర నుంచి స్టోరీస్ అవి వింటున్నాను నేను. I've been doing this for the past about 4-5 years. కొన్ని really we have spotted some talent, నా టీమ్ మేమందరం కలిసి. So what we are planning to do is there is all set my own direction ఈ ఇయర్ ఎండ్ లో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఫైన్. సో అదొకటి అవుతే, అది కాక కూడా మిగతా వేరే కొంతమంది దగ్గర నుంచి కూడా we as a team we are trying to nurture some talent and present them. Okay, so fine. ఇప్పుడు అనేది you can expect. సార్ మరి యాక్టర్ గా మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్ సార్? యాక్టర్ గా చేస్తున్నా అండి 2-3, బట్ నథింగ్ రియలీ. ఇది కానీ ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. దిస్ వీళ్ళది పవన్ సాధిని అనేది అది చేస్తున్నాను. ఓకే. there are a couple of other films also, but not much of a hero father's role. So దాని పెద్ద గుర్తుండి చేయటానికి చెప్పుకోవటానికి ఏమి పెద్దగా లేదు క్యారెక్టర్స్. If at all I have to establish as a talent, I have to make a mark as a acting talent, then అది అట్లాంటిది చేస్తే చెప్తా. నేను 2 సీన్లదే ఒక ఇది చేశాను. అప్పట్లో ఒకడు ఉండేవాడు. బట్ దట్స్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు సే దట్. అంటే ఆ 2 minutes నా మీదే ఉంటుంది ఫోకస్. యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? సో అది నేను స్క్రీన్ ని పట్టుకొని ఉంచగలదు. అంటే స్క్రీన్ కి యువతల నేను ఒక్కడనే, బట్ స్క్రీన్ కి అవతల 1,000,000 మంది ఉన్నారు. 1,000,000 మందిని నేను పట్టుకొని ఉంచాలి. ఆ టాలెంట్ నాలో ఉందా లేదా అనేది అటువంటి సీన్లు ఇది చేస్తాయి. సో అటువంటి సీన్లు నాకు వచ్చి నేను కన్విన్స్ చేసేంత వరకు మేబీ కళ్యాణ వైభోగమే ఇమ్మీడియట్లీ అప్పట్లో ఒకటి ఉండే వాడు, తర్వాత నేను అటువంటి చేయలే ఇంకా ఇప్పటి వరకు. నిజంగా అటువంటిది చేయగలిగితే దెన్ ఐ ఫీల్ ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ I won't say I'm not dissatisfaction అనను, కానీ because I'm there I try to give my 100%. అందులో డౌట్ లేదు. అండ్ I try to give what the director wants from me. చాలా సార్లు వాళ్ళు చెప్తూ ఉండగా ఎందుకు క్లోజ్అప్ పెట్టచ్చు కదా అని వచ్చేస్తుంది నోట్ దాకా. వచ్చేసి అరే నీ పన్ను నువ్వు చేసుకో అని చెప్పి మళ్ళీ కూర్చుంటా కామ్గా. ఎందుకు నీకు ఇవన్నీ? జస్ట్ అన్ యాక్టర్, సో డోంట్ ఫీల్ టూ ప్రౌడ్ అబౌట్ యువర్ ఇదని చెప్పి. సో ఆ యాంగిల్ బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. రావాలి, అంత ఈజీగా రాదు. నందిని చాలా సార్లు ఇట్లా చూసేది కళ్ళెర్ర చేసి సో కామ్ కూర్చున్నాడు నేను. అండ్ ఆవిడ షీఈస్ అ బ్రిలియంట్ డైరెక్టర్ ఆన్ సెట్. ఇన్ఫాక్ట్ నేను దీనిలో కూడా చేస్తూ అలవాట్ ప్రకారం కెమెరా చూసేవాడిని నేను. సో తర్వాత ఆమె ముట్టికాయలు వేసేది, సో రాజ్ గారు కెమెరా చూస్తున్నారు. సో దెన్ ఇట్ బలవంతంగా ఆపుకొని అలవాటు అయిపోయిందండి. ఏం చేయాలి? కెమెరాని లేకపోతే మానిటర్ ని చూడటం అనేది అలవాటు. దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ యాక్టింగ్.
యాక్టర్స్ ఎందుకు వియర్డ్ గా బిహేవ్ చేస్తారు, యాక్టర్స్ ఎందుకు యూనో కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, బట్ యా యా ఎందుకు ఇంత డ్రామాటిక్ గా ఎందుకు ఉంటారు, ఎందుకు యూనో జనరల్ గా మిగతా మనుషుల కంటే మేము డిఫరెంట్ అని ఎందుకు ఫీల్ అవుతారు యాక్టర్స్ అంటే ఇదే. వాళ్ళు బేసిక్ గా వేరే రోల్స్ వేరే మనిషిలోకి వెళ్ళిపోయి చేస్తారు. యా యా ఆ షాట్ చేసేంతసేపు ఉంటాడు, లేదా ఆ రోజంతా ఆ రోల్లో ఉంటాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు పూర్తిగా బయటకు వచ్చేయడానికి ఎంత కష్టం అవుతుందంటే యూనో మేము ఋషి టైంలో అరవింద్ కృష్ణకి చెప్పాను, ఓకే సో దిస్ ఈజ్ ఋషి, హీ హ్యాస్ టు బి ఇన్ సర్టన్ వే అని చెప్పని, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ షోల్డర్స్ యూనో ఎక్కువ ఎగరేస్తూ మాట్లాడము, లేకపోతే యూనో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా అది ఉండకూడదు అని చెప్పామన్నమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు బిహేవ్ లైక్ ఋషి ఈవెన్ అవుట్ సైడ్ ఫర్ ఫ్యూ డేస్. సో షూటింగ్ అయిపోయిన తర్వాత తను భయంకరంగా ఇన్ఫాక్ట్ షూటింగ్ కి ముందు కూడా, సార్ ఇది నా వల్ల అవ్వట్లేదు బయట బికాస్ ఈజ్ వెరీ ఎగ్జూబరెంట్ అనమాట బయట. సో అతన్ని ఋషి లాగా బిహేవ్ చేయమంటుంటే అతని వల్ల అవ్వట్లే. షూటింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పారు, నేను ఋషిని అయిపోయాను, నేను ఐఎమ్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ దట్ క్యారెక్టర్, నేను చచ్చిపోయాను, ఐఎమ్ ఇన్ మై ఎలీసియం అన్న ఫీలింగ్ లో ఉన్నా నేను అంటాడు అతను. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఇది ఇస్తుంది. సో ఇఫ్ అన్ యాక్టర్ బిహేవ్స్ ఇన్ ఏ సర్టన్ వే, యూ హ్యావ్ టు గివ్ హిమ్ ద డిస్కౌంట్ అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనం అనుకుంటామని వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు, ఇట్లా బిహేవ్ చేస్తారు, డిఫరెంట్ ఉంటారు కానీ వాళ్ళు నిజంగా డిఫరెంటే కదా సార్. ఇప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణ తీసుకోండి, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ రియలీ డిఫరెంట్. ఇప్పుడు నేను ఇంకొకరు అవ్వాలంటే అవ్వలేము. సో ఇట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అంటే మిగతా ప్రొఫెషన్స్ అన్ని వేరు, ఆ ప్రొఫెషన్ ఒకటి వేరు. ఈవెన్ సినిమాలో కూడా రైటర్ వేరు, మ్యూజిక్ డైరెక్టర్ వేరు, డైరెక్టర్ వేరు, కానీ యాక్టర్ వేరు. సో అందుకే నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకుంటాడు బయటికి రాగానే. యూనో హీ నెవర్ లుక్ ఇన్ టు యువర్ ఐ అండ్ సే హాయ్. సో దట్స్ ఏ ప్రెడికమెంట్స్ ఆఫ్ అన్ యాక్టర్. సో అది నాకు క్లియర్ గా తెలుసు. నాకు కూడా నాలాంటి వాడికి వేరే ప్రాబ్లం లేదు. బయటికి వెళ్తే ఒకటి చూసి హలో అని చెప్పి నువ్వు యాక్టర్ కదా అంటాడు. సో వీడు మరి ఎవరికొని పలకరించారా నన్ను అంటే వాడికి అలాంటి వాడి ప్రాబ్లమ్స్ వేరు. బట్ నేను చెప్తోంది ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, గుడ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అని. సార్ అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ మీరు ఇండస్ట్రీ పర్సన్, ఎవ్రీథింగ్ ఓకే, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చి ఎస్ ఐ డిడ్ ఏ రైట్ థింగ్ అంటారా, లేకపోతే అబ్బా ఎందుకు వచ్చానా ఇండస్ట్రీకి అనుకున్నారా ఎప్పుడైనా? ఎందుకు వచ్చాను అనేది నాది అయిపోయే టైంలో అనుకుంటా ఎప్పుడైనా. నాకు ఇంకా 50 ఏళ్ల సర్వీస్ కెరీర్ ఉందని నమ్ముతాను. ఐ డెఫినెట్లీ ఫీల్ ఐ హావ్. నిన్నగాక మొన్న కూడా మా డిస్కషన్ లో ఒక స్టోరీ లాక్ అయింది. స్టోరీ లాక్ అయిన తర్వాత నేను మా వాళ్ళతో అన్నది అదే, ఇది గనక పొరపాటున రిలీజ్ అయ్యి హిట్ అయిందంటే మాత్రం జనాలు అయిపోయారు మళ్ళా. అన్ని స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, అన్ని కథలు ఉన్నాయి, అన్ని కొత్త కథలు. మళ్ళా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎంత కొత్తగా ఆలోచించగలరు, నేను అంత కొత్తగా ఆలోచించగలను నా నమ్మకం. సో ఐ నెవర్ ఫీల్ ఐ ఫీల్ ఎక్సైటెడ్ ఎవ్రీ మూమెంట్ అండి. ఎవ్రీ మూమెంట్ ఐ కీప్ ఎక్సైటింగ్ మై సెల్ఫ్. ఆ ఎక్సైట్మెంట్ ఇది లేకపోతే నేను వెన్ ఐ ఫీల్ బోర్డ్ ఆఫ్ మై సెల్ఫ్, దెన్ ఐ స్లోలీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఉండను నేను. సార్ కరెక్ట్, ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కాదని చెప్పట్లేదు, ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న అందరినీ మన రాజమౌళి గారు కానీ ఎక్సెట్రా మన సుకుమార్ గారు కానీ, వాళ్ళు ఒక 20 కాదు. They are also into 40s and they are also thinking the way. అయితే see again థింకింగ్, కొత్త థింకింగ్ అనేది ఎక్కడ ఇదవుతుందంటే, నీకు రిసోర్సెస్ ఉండి పెద్ద హీరోస్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద ఇవి ఇచ్చి అవి మేనేజ్ చేయడం అది వేరు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ నిన్ను సపోర్ట్ చేయడానికి ఇంతమంది కలిసి ఒక ఆర్మీ లాగా రావటం అనేది అదవుతే, ఇది ఏమీ లేకుండా ఒక చిన్న థాట్ చెప్పి దాన్ని విజువల్ గా చూపించి, ఒక తెలియని కంపోజర్ తోటి మ్యూజిక్ చెప్పించి, యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఇటువంటి ప్రోడక్ట్ తోటి నమ్మించడం అనేది ఎంత కష్టం ఆలోచించండి. 100% చిన్న బడ్జెట్ తోటి అసలు ఏమీ లేకుండా నేను ఒక కెమెరా అనుకుంటాను, ఈ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఈ కెమెరా ఉంటే అద్భుతంగా ఉంటుంది, అందరికీ తెలుసు అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. బట్ ఆ కెమెరా నాకు దొరకదు బికాస్ ఆఫ్ బడ్జెట్ కాన్స్టెంట్స్. సో వచ్చినా సరే కెమెరామెన్ కి వాడు ఎక్స్ప్లోర్ చేయగలిగే కెపాసిటీ ఉండదు వాడికి, బికాస్ ఈ జస్ట్ స్టార్టెడ్, తను ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. సో ఆ టాలెంట్ పట్టుకొని అటువంటి మ్యూజిక్ డైరెక్టర్, అటువంటి ఎడిటర్, వీళ్ళందరినీ నేను ఒక ఆర్మీలాగా నేను తయారు చేసి వాళ్ళని చేయటం అనేది. సో నేను చేసిన 4 సినిమాలు మోరార్లెస్ అటువంటివే.
అన్ని చిన్న బడ్జెట్ చిన్న దీంతో చేసినవి. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇక్కడ కెమెరా వర్క్ బాగుంది అంటే నేను సైలెంట్ గా దానిలో ఒక పర్సంటేజ్ ఆఫ్ దీన్ని నేను తీసుకుంటాను క్రెడిట్. ఓకే ఓకే. అట్లాగే ఇది మ్యూజిక్ ఇలా కాదు బాగాలేదు అని చెప్పని ఎవరన్నా అంటే దానిలో డిస్క్రెడిట్ కూడా నేను తీసుకుంటాను. సో యాజ్ ఎ డైరెక్టర్ ఐ ఫీల్ మోర్ ఇన్ ది ప్రాజెక్ట్ దాన్ మేబీ a bigger director or a director of a bigger project would do. సార్ ఫైన్. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఇస్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ ప్రెషర్ అనేది ఉంటది. మీరు సెట్ లో ఎలా ఉంటారు? ఇంతే జోవియల్గా ఉంటారా లేకపోతే ప్రెషర్ చూపిస్తారా? యా అంటే ఉంటాయి మూమెంట్స్ ఉంటాయి కొన్ని, బికాజ్ అది దే ఆర్ ఆల్ లైక్ ఇండ్యూస్డ్, టైమ్ ఇండ్యూస్డ్. అక్కడ ఆ మూమెంట్ జరిగేవి కొన్ని ఉంటాయి కానీ పెద్దగా అరవటాలు తిట్టటాలు ఉండవు. ఒక్కోసారి తిట్టి పక్క పోయి నేను నవ్వుకుంటాను. ఐ మీన్ రీజన్ ఈస్ ఆ మూమెంట్ లో నేను ఉన్నాను గుర్తు చేయడం కోసం, అంతే అది. బట్ అదర్వైజ్ ఐఎమ్ జనరలీ హ్యాపీ గో లక్కీ పర్సన్. ఐ ఆల్వేస్ హ్యావ్ థింగ్స్ అండర్ మై కంట్రోల్. ఐ ప్లాన్ అ లాట్. ఐ ప్లాన్ అ లాట్ అనమాట. చాలా ప్లాన్ చేస్తాను నేను. ఈవెన్ రేపటి సీన్స్ ఏంటి అని మెయిన్ లీడ్ యాక్టర్స్కి అందరికి వాళ్ళకి SMS పంపించేస్తాను. వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది. So they know the dialogues and they know what I'm going to shoot. So set ko వచ్చేటప్పటికి at least 50-60% అందరూ సెట్ అయి ఉంటారు. ఓకే ఓకే. That's where I try and avoid unsavory circumstances. So సాధ్యమైనంత వరకు నేను I'm under control. సార్ ఫైన్. మన వాయిస్ వ్యూయర్స్ కొంతమంది మీకు మెసేజెస్ పనికృష్ణ గారు మీకు హాయ్ చెప్పమన్నారు. హలో పనికృష్ణ గారు. రమేష్ గారు అండ్ ఈ తిరుపతి ANC చెట్టి గారు, హలో. PS రావు గారు, రమేష్ గారు, హలో. శ్రీ ఓరు అండ్ విజయ్ మహావడి గారు. ఓకే విజయ్ గారు. సార్ ఆయన క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. యా. సార్ ఓల్డర్ స్టోరీస్ నౌడేస్ పబ్లిక్ చూడరు అంటారా? వాట్ ఈస్ యువర్ వ్యూ? యాక్టింగా, పిక్చరైజేషనా, స్క్రీన్ ప్లేనా, డైరెక్షనా, స్టోరీనా? విచ్ పార్ట్ ప్లే మోర్? డైరెక్షన్ అంటేనే ఇవన్నీ వచ్చేస్తాయి మోరార్లెస్. వీటన్నిటి మీద కంట్రోల్ ఉండటమే డైరెక్షన్ అంటే. డైరెక్టర్ ఈజ్ సమ్మన్ హూ నోస్ స్క్రీన్ ప్లే, హూ నోస్ హౌ స్క్రీన్ ప్లేకి బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏమి ఇది చేస్తున్నారు అనేది, ప్లస్ వేర్ టు వేర్ ఎడిటింగ్ సెన్స్, టోటల్ ఎడిట్ సెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అండ్ టు కమ్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ విచ్ సేస్ ఓల్డర్ స్టోరీస్ చూడరా అంటే, స్టోరీస్ అంటూ కొత్తగా ఏమి ఉండవు. స్టోరీస్ని మీరు కాన్ఫ్లిక్ట్స్ కొత్తవి పెడతారు. ఇప్పుడు వచ్చే కొత్త వడికాల్ దీనిలో వరల్డ్లో జరిగే కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే కొత్తగా ఆలోచించే థాట్స్ కానీ, సోషల్ మీడియా వల్ల వస్తున్న కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ కానీ, వీటిని పెట్టి ఒక స్టోరీని మీరు కొత్త చేయాల్సిందే. అదర్వైజ్ లవ్ స్టోరీ ఉంటుంది, ఒకడు మర్డర్ చేయటం ఉంటుంది, ఒకడు ఇవే ఉంటాయి స్టోరీస్. ఎందుకంటే చూస్తారు, ఓల్డర్ స్టోరీస్ కూడా చూస్తారు, బట్ ద వే యూ ప్రజెంట్ దట్ అంతే. ఫైన్ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. సమ్ టైమ్స్ గ్రేట్ స్టోరీస్ కూడా అట్ లాస్ట్ ఫ్లాప్ అవుతాయి. మేబీ మెనీ ఫ్యాక్టర్స్. వాట్ ఈస్ యువర్ వ్యూ అంటున్నారు? ఫ్యాక్టర్స్ మీరే అన్నారుగా, ఫ్యాక్టర్ అని అంటే ఐ మీన్ ఒక కెమిస్ట్రీ బిల్డ్ చేస్తాడు. డైరెక్టర్ షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ ఎ కెమిస్ట్రీ విత్ ది ఆడియన్స్. సో నా మైండ్లో ఉన్నది నేను చెప్తాను, ఆ చెప్పింది మీకు అర్థం కావాలి. సో అంత ఈజీగా అయిపోయి మీకు నచ్చితే దట్స్ వెన్ ఇట్స్ ఎ హిట్. అంతేకాక ఒక 100 మందికి నేను వినిపిస్తే అందులో 80 మందికి నచ్చిందా, 60 మందికి నచ్చిందా, 20 మందికి నచ్చిందా? రామ్ గోపాల్ వర్మ ఏమంటారంటే, నేను ఒక సినిమా తీస్తాను, చూసిన 10 మందిలో నేను 2కి నచ్చినా నా డబ్బులు నాకు వాపస్ వచ్చేస్తాయి అని అంటారు ఆయన. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ హీ థింక్స్, అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ హీఈస్ ఓకే. బట్ డైరెక్టర్ గా నేనేం ఆలోచిస్తాను అంటే, 8 మందికి నచ్చకపోతే అది ప్రోడక్ట్ కాదు అని, అది సక్సెస్ కాదు అని నేను అంటాను. సో ఐ మీన్ అది ఎంత గొప్ప ఐడియా అయినా సరే, ఏ విధంగా మనం చెప్తున్నామో ఆ చెప్పడం అనేది, ఆ పర్టికులర్ మూమెంట్, అది చూసే మూమెంట్లో జనాలు ఎంత ఈజీగా దానికి కనెక్ట్ అయ్యారు, అడాప్ట్ అయ్యారు, దాన్ని ఎంత బాగా ఇంటికి మోసుకెళ్తున్నారు. బికాజ్ ఆ స్క్రిప్ట్ ని వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలి. టేక్ హోమ్, దే షుడ్ టేక్ ఇట్ హోమ్. లేకపోతే యు ఆర్ నో వే. అదే ఎల్వి ప్రసాద్ గారు అనేవారు, అంటారు రమేష్ ప్రసాద్ గారు, చర్చా హోనీ చాహియే.
చర్చ జరగాలి ఒక స్టోరీ గురించి, ఒక దీని గురించి. అరే ఎందుకు లేరా, లేదా దీనిలో ఏదో మిస్ అయిందిరా, నాకెందుకో కనెక్ట్ అవ్వట్లేదు, దీనికంటే అది బాగుందిరా, లేదా Okay. దీన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేయొచ్చురా, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఎప్పుడైతే వచ్చినాయో యువర్ ఆల్రెడీ ఫెయిల్యూర్. సో Yeah. చర్చ జరగాలి. సార్ మన రవికుమార్ గారు మీకు హాయ్ చెప్పమన్నారు. హాయ్ రాజు గారు అంటున్నారు. హలో రవికుమార్ గారు. మీ తరఫు కూడా రవికుమార్ గారికి హాయ్. హలో హలో. సార్ అండ్ మోస్ట్లీ మిమ్మల్ని కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కాకపోతే టైం వచ్చేస్తుంది. ఐ నో థాంక్స్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 1 hour or 2 hours ప్లాన్ చేసుకొని ఎనీ టైం ఇలా కొట్టండి వచ్చేస్తాను. ఎనీవేస్ మన రాజు గారు ఇంకా అద్భుతమైన మూవీస్ Yep. యాక్ట్ చేయాలి అండ్ అలాగే మీకు ఇష్టమైన డైరెక్షన్ కూడా చేయాలి. Yes, you will see it very soon. థ్యాంక్ యూ Thanks a lot. ఆల్ సక్సెస్ అండి. అండ్ అడగగానే మా వాయిస్ కి మీ వాయిస్ ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. Thank you. I feel even my voice as Mana voice now. So yeah. Thank you. థ్యాంక్స్ అలాట్ సార్. Bye viewers. Thanks.